నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తానా? ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు? నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయం పరిశ్రమలను సమతూకం చేస్తూ అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు. సమీకృత సేద్యంతో ఆదాయం పెరుగుతుందని సూచన. ఏలూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు. సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేసి చూపించామని స్పష్టీకరణ. మండలి చైర్మన్ మోషేన్ రాజును కలిసిన రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు. వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి. హైకోర్టు ఆదేశాలు అందజేసిన సభ్యులు. తెలంగాణలో అభివృద్ధి పనులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని హడ్కోకు సీఎం విజ్ఞప్తి. గతంలో తీసుకున్న అప్పుల పునర్వ్యవస్థీకరణకు సూచన. మేడారం పనుల నాణ్యతలో రాజీ పడరాదన్న ముఖ్యమంత్రి. గద్దెల వద్ద చెట్లు తొలగించరాదని స్పష్టీకరణ. వరద నిలవకుండా చూడాలని వెల్లడి. హిల్ట్ పాలసీని అడ్డుకోవాలని గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు. ప్రభుత్వం 1000 కోట్ల కుంభకోణానికి తెరతీసిందని రామచంద్రరావు ఆరోపణలు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఆరంభం. తొలి రోజే లోక్సభలో వాయిదాల పర్వం. రాజ్యసభ నూతన చైర్మన్ రాధాకృష్ణన్కు అభినందనలు. ప్రపంచంలోనే ఒక సుందర రాజధానిగా అమరావతిని తయారు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2028 నాటికి రాజధాని మొదటి దశ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా నల్లమాడులో పింఛన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి 18 నెలల్లో పింఛన్ల కోసమే 50,000 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడంతో పాటు ఆహార పరిశ్రమలు పెడితే ఆదాయం వస్తుందని సూచించారు. ఉమ్మడి ఏలూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు అమరావతి ఆర్థిక కారిడార్ను తెచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గోపీనాథపట్నంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. గొడ్ల నాగలక్ష్మి అనే మహిళకు పింఛన్ అందించారు. నల్లమాడులో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. పింఛన్ల పంపిణీ అనంతరం ప్రజావేదికలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్న చంద్రబాబు విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధిని ఎవరూ చెడగొట్టలేదన్న ఆయన గత 5 ఏళ్లలో మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదని వైసీపీ హయాంలో పాలనపై విమర్శలు గుప్పించారు. సూపర్ 6 హామీలు అసాధ్యమని చెప్పారన్న ఆయన తాము సూపర్ 6ను సూపర్ సక్సెస్ చేశామని వివరించారు. సంవత్సరానికి 33,000 కోట్లంటే 5 ఏళ్లలో మినిమం 1,65,000 కోట్ల రూపాయలు నెలవారీగా పేదలకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 63,25,999 మందికి ఇస్తున్నాం. 2,739 కోట్లు పింఛన్ రూపంలో ఇస్తున్నాం. రైతుల జీవితాల్లో వెలుగు రావాలన్న సీఎం వారి ఆదాయం పెంచేందుకు పంచసూత్రాలు అమలు చేస్తున్నామన్నారు. సమీకృత వ్యవసాయ విధానంతోనే ఆరోగ్యం, ఆదాయం మెరుగవుతాయని చెప్పారు. పంటల మార్పిడి అవసరాన్ని గుర్తించాలని సీఎం సూచించారు. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మనం కూడా దీన్ని బేస్ చేసుకుని డిమాండ్ ఆధార పంటలు పెట్టాలి. ఎప్పుడైనా ఇబ్బంది వస్తే సరైన గైడెన్స్ ఇస్తాం. అందుకే 3వ తారీఖున రైతు సేవా కేంద్రం వారిగా ఏ పంటలు ఉన్నాయి, పంటల మార్పిడి ఏ విధంగా చేయాలి, టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ విషయాలపైన చర్చ చేస్తున్నాం. కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త, అది ఎంఎస్ఎంఈ కావచ్చు, మైక్రో ఎంటర్ప్రైజ్ కావచ్చు, రైతులు కావాలంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అగ్రితో పాటు ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా తీసుకొస్తాం.
వర్షాల కారణంగా తాము వేసిన రోడ్లు దెబ్బతిన్నాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరిలోపు గుంతలన్నీ పూడ్చుతామన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో వెస్ట్ గోదావరి పాత్ జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు అమరావతి ఎకనామిక్ రీజియన్ పెడుతున్నాం. నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి ఎకనామిక్ రీజియన్ ఒకటి ఏర్పాటు చేస్తాం. అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 2028కి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నం వస్తుంది, అమరావతి వస్తుంది, తిరుపతి కూడా డెవలప్ చేస్తాం. కొల్లేరు సరస్సు సమస్యకు పరిష్కారం చూపుతామన్న సీఎం ప్రతి జంట 3 పిల్లలను కనాలని సూచించారు. తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని జయమంగళ వెంకటరమణ సహా 6 ఎమ్మెల్సీలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కోరారు. ఈ మేరకు చైర్మన్ కార్యాలయానికి వెళ్లి విజ్ఞప్తి చేశారు. చైర్మన్ తన రాజీనామాను ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మిగిలిన 5 ఎమ్మెల్సీలతో కలిసి చైర్మన్ను కలిసిన వెంకటరమణ హైకోర్టు ఆదేశాల ప్రతిని అందజేశారు. వెంకటరమణ, డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ ఇచ్చిన రాజీనామాలు నెలల తరబడి చైర్మన్ వద్దే పెండింగ్లో ఉన్నాయి. పలుమార్లు స్వయంగా చైర్మన్ను కలిసి ఆమోదించాలని కోరినా ఇంతవరకు ఆయన నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ 6 ఎమ్మెల్సీలు మరోసారి చైర్మన్ను కలిసి హైకోర్టు ఆదేశాలను వివరించారు. అంటే అక్కడ తిని ఇక్కడ పాలించడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం. 2014లో 23 మంది వచ్చి అక్కడ బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేకి అయితే ఇక్కడ పడిపోయింది. బీఆర్ఎస్ కూడా అంతే, దగ్గర 10 మందో 14 మందో అక్కడ బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేలే ఇక్కడ పాలిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారులు. నాకు ఎథిక్స్ ఉన్నాయి, మా నాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎస్, మాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి మేము నీతి తగ్గపోం. అక్కడ ఆయన బీఫామ్ ఇచ్చాడు కనుక ఆయనకి రిజైన్ చేసి గుడ్ బై చెప్పి అయ్యా ఈ కూటమిలో జాయిన్ అయ్యాను, 5 అవసరాల కోసం డెవలప్మెంట్. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A8గా ఉన్న పిన్నెల్లి వెంకటరెడ్డి కోర్టులో లొంగిపోయారు. కండ్లకుంట సర్పంచ్ అయిన వెంకటరెడ్డికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం ఆయన్ను పోలీసు అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. హైదరాబాద్లో కులశ్రేష్ఠ తనను కలిసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, RRR సహా రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని సీఎం కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నై, బందరు పోర్టుకు నిర్మించే గ్రీన్ఫీల్డ్ రహదారులు, బుల్లెట్ ట్రైన్ నిర్మాణాలపై హడ్కో చైర్మన్తో రేవంత్ రెడ్డి చర్చించారు. గతంలో అధిక వడ్డీ రేటుకు ఇచ్చిన రుణాలను పునర్వ్యవస్థీకరించాలని సీఎం చెప్పక హడ్కో చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే రుణాలు మంజూరు చేశామని తెలిపారు. మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రుణాలను వేగంగా మంజూరు చేయాలని సీఎం కోరగా కులశ్రేష్ఠ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే భారత్ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని హడ్కో చైర్మన్ను సీఎం ఆహ్వానించారు. వచ్చే ఏడాది జరిగే మేడారం మహాజాతరకు చేపట్టిన పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడరాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మేడారం జాతర పనులపై మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ సహా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమీక్షలో మేడారంలో నిర్మాణ పనులపై అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పనులు సాగుతున్న తీరును సీఎం తెలుసుకున్నారు. అనంతరం కొన్ని సూచనలు చేసిన రేవంత్ రెడ్డి గద్దెల దగ్గర ఉన్న చెట్లను తొలగించవద్దని ఆదేశించారు. గద్దెల సమీపంలో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గద్దెల దగ్గర 4 వైపులా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. లైటింగ్ గ్రాండ్ లుక్ వచ్చే విధంగా ఉండాలన్నారు. గుడి చుట్టూ పచ్చదనం అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 5,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు స్థానిక ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అనంతరం జోరాల ప్రాజెక్టు దిగువన కృష్ణానదిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల పరిధిలో 152 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై జిన్నింగ్ మిల్లులు సీసీఐ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెచ్చిన కొన్ని నిబంధనలను తెలంగాణలో జిన్నింగ్ మిల్లులు వ్యతిరేకించగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా రైతుల వద్ద పత్తి కొనుగోళ్ల ప్రక్రియను సీసీఐ నిలిపివేసింది. సీసీఐ నోటిఫై చేసిన మిల్లుల్లో కొత్త నిబంధనలతో కొనుగోళ్లకు అనుమతులు లభించనందున జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఈ దశలో సీసీఐ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో నిబంధనల్లో మార్పులు చేసే విధంగా సీసీఐని ఒప్పించారు. ఈ మేరకు ఇంతకాలం సమ్మె చేస్తున్న దాదాపు 330 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు సీసీఐ మొత్తం 3.66 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించింది. రైతుల వద్ద నిల్వ ఉన్న పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు ఇకపై సీసీఐ జిన్నింగ్ మిల్లులు పనిచేస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వారి బతుకులకు భరోసా లేకుండా చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోత్ వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరమని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటకు ధర రాక అప్పులు తీర్చే దారి లేక చనిపోతున్నారని వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు నిదర్శనమని మండిపడ్డారు. వీరన్నది ఆత్మహత్య కాదన్న హరీష్ అది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని బాండు రాసిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గమని ఆక్షేపించారు. సెల్ఫీ వీడియోలో వీరన్న చెప్పిన మాటలకైనా ప్రభుత్వానికి చలనం వస్తుందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని హరీష్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్టీసీకి మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మరిన్ని బస్సులు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలో ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలో 152 బస్సులు నడుస్తూ ఉండగా మరో 448 బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపిన మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మండల మహిళా సమాఖ్యలో 448 బస్సులు కొనుగోలు పూర్తి చేసి వాటిని ఆర్టీసీకి అద్దెకిచ్చేందుకు సిద్ధం చేశాయని మంత్రులు తెలిపారు. అవసరమైన అనుమతులు మంజూరైన వెంటనే ఆ బస్సులను ఆర్టీసీకి అప్పగించనున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలను కల్పించే లక్ష్యంతో ఆర్టీసీకి బస్సులు అద్దెకిచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోందని మంత్రులు పేర్కొన్నారు. ఒక్కో బస్సు ద్వారా మహిళా సంఘాలకు నెలకు 70,000 రూపాయల వరకు అద్దె వస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీ పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుందని బీజేపీ ఆరోపించింది. 9,000 ఎకరాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. బీజేపీ నేతలతో కలిసి గవర్నర్తో సమావేశమైన ఆయన హిల్ట్ పాలసీకి సంబంధించిన జీవో నెంబర్ 27ను విత్డ్రా చేసేలా చూడాలని కోరారు. పరిశ్రమల భూములను కారు చౌకగా కట్టబెడితే రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ విస్తరణలోనూ అనేక కుట్రలు దాగున్నాయని ఆయన విమర్శించారు. తమ విజ్ఞప్తిని పరిశీలిస్తామని గవర్నర్ చెప్పారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వపు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 7న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేస్తామని రామచంద్రరావు తెలిపారు. మొన్ననే ఒక ప్రైవేట్ సంస్థ హైదరాబాద్ అవతల 151 కోట్లకు ఒక ఎకరం కొనడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక ఇండస్ట్రియల్ ఏరియా ఉందో హిల్ట్ కింద 30% సంబంధించినటువంటి డిపాజిట్ ఎస్ఆర్ఓ రేట్ కింద చేసేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. నడుస్తున్న ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క స్కీమ్లో చేరి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికులు జాబ్లు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క పాలసీస్ వ్యతిరేకంగా డిసెంబర్ 7వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధారణ కూడా చేస్తూ హిల్ట్ కానీ జిహెచ్ఎంసీ విస్తరణ కానీ ఈ యొక్క మీ యొక్క వైఫల్యం కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కానీ ఇవన్నీ కూడా మేము అక్కడ లేవదీస్తాం. ఖమ్మంలో వరదలకు ప్రధాన కారణమవుతున్న మున్నేరు నదికి ఇరువైపులా త్వరగా రిటైనింగ్ వాల్ పనులు పూర్తి చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్నేరు రిటైనింగ్ వాల్ పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఉన్న అవరోధాలపై సంబంధిత కార్యదర్శులతో ఫోన్లో మాట్లాడారు. మున్నేరుపై తీగల వంతెన, లకారం, యూజీటీ పనులను కూడా మార్చిలోపు పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి కార్యక్రమాలు. రిటైనింగ్ వాల్స్ శాశ్వత పరిష్కారం మున్నేరు వరదలకి, కేబుల్ బ్రిడ్జి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా బాలాపేట, బల్లేపల్లి, ఖానాపురం చెరువుల నుంచి ఇటు మున్నేరు రావటం, అటు పెద్ద చెరువులు కాబట్టి అటు అలుగు రావటం ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తిన సంగతి మీరు అందరికీ తెలుసు. అందుకని 200 కోట్లతోటి యూజీడీ శాంక్షన్ చేశాం.
పనులు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా మార్చి కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ టీంతో తన నేతృత్వంలోని జట్టు ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ మేరకు మెస్సీ తన గో టూర్లో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్ రానుండగా అదే రోజు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం గత రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేశారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే థీమ్తో మెస్సీ తన జట్టుతో కలిసి దేశంలోని పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఫుట్బాల్ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంగీత విభావరి కూడా ఉండనుంది. ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన విశాఖపట్నంలో మరో పర్యాటక ఆకర్షణకు చేరింది. కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. విశాఖ ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్ ఈ ఉదయం గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ రోజు నుంచే సందర్శకులను గ్లాస్ బ్రిడ్జిపైకి అనుమతిస్తున్నారు. సముద్ర మట్టానికి సుమారు 1020 అడుగుల ఎత్తులో 40 మిల్లీమీటర్ల మందం గల గాజుతో ఈ వంతెనను నిర్మించారు. ఈ గ్లాస్ బ్రిడ్జిపై ఒకేసారి 100 మంది వరకు వెళ్లవచ్చు. కానీ ప్రస్తుతానికి ఒకేసారి 40 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి విశాఖ సిగలో మరో మణిహారమని ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. భారతదేశంలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ 55 మీటర్ల లెంత్, దాంట్లో 35 మీటర్లు క్యాంటిలివర్ స్ట్రక్చర్లు బయటికి రావడము. అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది. 1020 ఫీటు సముద్రం లెవెల్ నుంచి హైట్లో ఉండడము. ఈ కొండలు, చెట్లు, సముద్రం ఒకటేసారి అనుభవించే అవకాశం ఇక్కడ ఈ గాలి కూడా మీరు కూడా చూస్తున్నారు. 250 km/h ఉన్నా సరే మనకి ఏ ప్రాబ్లం లేకుండా డిజైన్ చేసిన బ్రిడ్జ్. సో అందరూ యాత్రికులు దీన్ని నిర్భయంగా వచ్చి వ్యూ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాళహస్తిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి చేరుకునే భక్తులు వర్షంలో ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కాస్త తగ్గింది. వర్షాలకు చెరువుల్లోకి నీరు చేరుతూ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని మండల కేంద్రాలలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గాంధీ బొమ్మ సెంటర్, కణమ హాల్ సెంటర్, నిప్పు సెంటర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా వరి నాట్లు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో కోతలు కోసి జాతీయ రహదారిపై పోసిన ధాన్యం రాశుల కిందకు వర్షపు నీరు చేరింది. ధాన్యం తడిసినందున ఎకరాకు 5 బస్తాల వరకు నష్టం వాటిల్లుతుందని రైతులు చెబుతున్నారు. ధాన్యాన్ని ఆరపెట్టేందుకు ప్రస్తుతం అవకాశం లేనందున మొలకలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిలను వణికించిన దిత్వా తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ సాయంత్రానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు సమాంతరంగా తీవ్ర వాయుగుండం కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 130 కిలోమీటర్లు, నెల్లూరుకు 200 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. రాగల 12 గంటల్లో కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దిత్వా తుఫాన్ ప్రభావంతో శ్రీలంకలో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు మృతి చెందిన వారి సంఖ్య 193కు చేరింది. మరో 228 మంది గల్లంతైనట్లు శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే శ్రీలంక వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దిత్వా తుఫాను దాటికి కురిసిన కుండపోత వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. శ్రీలంకలో దాదాపు ప్రతి జిల్లాలోనూ వరద విలయం కనిపిస్తోంది. 10 లక్షల మందికి పైనే వరదలు ప్రభావం చూపాయి. వేలాది మంది ప్రభుత్వ సిబ్బంది, వాలంటీర్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రముఖ నటి సమంత రెండోసారి వివాహ బంధంలో అడుగుపెట్టారు. దర్శకుడు రాజ్ నిటిమూరను సమంత వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో ఉన్న లింగ భైరవి దేవాలయంలో సమంత, రాజ్ వివాహం చేసుకున్నారు. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సమంత, రాజ్ వివాహ బంధంలో అడుగుపెట్టారు. రాజ్ నిడుమూరు దర్శకత్వంలో ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత నటించారు. సమంత నిర్మాణ సంస్థ ట్రాలాలలో రాజ్ భాగస్వామిగా ఉన్నారు. ఇటీవలే ట్రాలాలలో మా ఇంటి బంగారం చిత్రాన్ని ప్రారంభించారు. రాజ్యసభలో కార్యకలాపాలను చైర్మన్, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభించారు. రాజ్యసభ చైర్మన్గా తొలిసారి కార్యకలాపాలను ఆరంభించిన ఆయనకు సభ సభ్యులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పెద్దల సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణన్కు అభినందనలు తెలిపారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన రాధాకృష్ణన్ వ్యక్తిత్వం, సహనం మనందరికీ ఆదర్శమన్నారు. అలాగే సభ జరగాల్సిన తీరుపై సభ్యులకు ప్రధాని సూచనలు చేశారు. పేదలు, బడుగు వర్గాల జీవితాలు మెరుగుపడే విధంగా చర్చ ఉండాలని కోరారు. ప్రతిపక్షాల తరపున రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రాధాకృష్ణన్కు శుభాకాంక్షలు తెలిపారు. సభలో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారం ఉంటుందన్నారు. రెండు వర్గాలకు సమాన అవకాశం కల్పించాలన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా అంశాన్ని ఖర్గే ప్రస్తావించగా అధికార పక్ష సభ్యులు నిరసనలు తెలిపారు. मैं सदन की तरफ से, मेरी तरफ से आपको बहुत बहुत बधाई देता हूं और आपको शुभकामनाएं देता हूं और मैं विश्वास भी कर देता हूं कि सभी इस सदन में बैठे हुए माननीय सदस्य ये उच्च सदन की गरिमा को संभालते हुए आपकी गरिमा की भी सदा सर्वदा चिंता करेंगे, मर्यादा रखेंगे, ये मैं आपको विश्वास दिलाता हूं। हमारे सभापति जी एक सामान्य परिवार से आ रहे हैं, किसान परिवार से निकले हैं और पूरा जीवन समाज सेवा के लिए समर्पित किया है। राजनीतिक क्षेत्र उसका एक पहलू रहा है, लेकिन मुख्य धारा समाज सेवा की रही है। I rise today to extend heartiest felicitation on my own behalf and on behalf of all the opposition members on your assuming the august office of Chairman Rajya Sabha. Chairman, Rajya Sabha, being custodian of the entire house, belongs as much to the opposition as to the government. We are confident that you will take care of the entire sections of the house. Sir, we are confident that you will be impartial and treat the opposition and the treasury benches in equal measures. వరుస ఓటములతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ప్రతిపక్షాలు తమ అక్కసును వెళ్లకట్టడానికి పార్లమెంటును ఉపయోగించుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలో మాట్లాడిన మోదీ సభా సమయాల్లో డ్రామాలు వద్దని, చట్టసభలో చర్చలు తప్పనిసరని హితో పలికారు. దేశాభివృద్ధి కోసం ప్రతిపక్షాలు ప్రభుత్వంతో కలిసి రావాలని సూచించారు. గత 10 ఏళ్లుగా ప్రతిపక్షాలు ఆడుతున్న ఆట దేశ ప్రజలకు ఇక ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రతిపక్షాలు వ్యూహం మార్చుకోవాలని, వారికి కొన్ని టిప్స్ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రధాని మోదీ విపక్షాలకు చురకలంటించారు. దేశ ప్రగతి కోసం పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగాలన్నారు. పరాజయం కూడా ఒప్పుకునే మనసు విపక్షానికి లేదని ఆరోపించారు. తాము మాత్రం విపక్షాలను కలుపుకొని ముందుకు వెళ్తున్నట్లు ప్రధాని తెలిపారు. దేశ ప్రగతి కోసం మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ये सत्र संसद देश के लिए क्या सोच रही है, संसद देश के लिए क्या करना चाहती है, संसद देश के लिए क्या करने वाली है, इन मुद्दों पर केंद्रित होनी चाहिए. विपक्ष भी अपना दायित्व निभाएं, चर्चा में ऐसे मुद्दे उठाएं, मजबूत मुद्दे उठाएं, पराजय के निराशा में से बाहर निकल करके आए. और दुर्भाग्य है कि एक आध दो दल तो ऐसे हैं कि वो पराजय भी नहीं पचा पाते. और मैं सोच रहा था बिहार के नतीजे इतना समय हो गया है तो अब थोड़ा संभल गए होंगे, लेकिन कल जो मैं बयानबाजी सुन रहा हूं उनकी, तो उसे लगता है कि पराजय ने उनको परेशान करके रखा है. कि शीतकालीन सत्र में पराजय की बौखलाहट का वो मैदान नहीं बनना चाहिए और ये शीतकालीन सत्र विजय के अहंकार में भी परिवर्तित नहीं होना चाहिए. बहुत ही संतुलित तरीके से. తమిళనాడులో 2 ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా ఢీకొని 11 మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పీఎంఎన్ఆర్ఎఫ్ ద్వారా 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించింది. క్షతగాత్రులకు 50,000 రూపాయలు అందించనున్నట్లు తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు 3 లక్షల రూపాయలు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం క్షతగాత్రులకు 1,00,000 రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. శివగంగ జిల్లా తిరుపత్తూరులో 2 ఆర్టీసీ బస్సులు ఢీకొని 8 మంది మహిళలు, ఓ చిన్నారి సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫెమా చట్టం ఉల్లంఘన కేసులో కేరళ సీఎం పినరయి విజయన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు ఇచ్చింది.
2019లో మసాలా బాండ్ జారీలో విదేశీ మారకపు నిర్వహణ ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడీ నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి సహా సీఎం వ్యక్తిగత కార్యదర్శి, కేరళ మాజీ ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఐజాక్కు నోటీసులు ఇచ్చింది. KIIFB మసాలా బాండ్ల ద్వారా సమీకరించిన 2,000 కోట్ల రూపాయల వినియోగంలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించి అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే వారికి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించిన వైట్ కాలర్ ఉగ్రవాద మాడ్యూల్ కేసులో జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ NIA తనిఖీలు చేపట్టింది. దాదాపు 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది. పుల్వామా, షోపియాన్, కుల్గాం జిల్లాల్లో తనిఖీలు నిర్వహించింది. వైట్ కాలర్ ఉగ్ర మాడ్యూల్ ప్రధాన సూత్రధారి మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే నివాసంతో పాటు పలు అనుమానిత ప్రాంతాల్లో NIA బృందాలు తనిఖీలు చేశాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వాగేను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సహారన్పూర్లో అరెస్టైన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రతన్ నివాసంలో కూడా NIA సోదాలు నిర్వహించింది. పలు కేసుల్లో శిక్ష పడిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో కేసులో 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. భూ కుంభకోణం కేసులో హసీనాకు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ బంగ్లాదేశ్ కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే కేసులో హసీనా సోదరి షేక్ రెహానాకు 7 ఏళ్లు, ఆమె కోడలు బ్రిటన్ పార్లమెంటు సభ్యురాలు తులిప్ సిద్దికీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు బంగ్లాదేశ్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ భూ కుంభకోణం కేసు మొత్తం 4 కేసుల్లో హసీనా దోషిగా తేలినట్లు వెల్లడించాయి. పూర్వాంచల్లో 10 ప్లాట్లను అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు హసీనా, రెహనా, సిద్దికీపై జనవరిలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన న్యాయస్థానం హసీనాకు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో మరో 17 మందికి కోర్టు 5 ఏళ్ల చొప్పున శిక్ష విధించింది. నవంబర్ 27న వెలువడిన మరో తీర్పులో హసీనాకు 21 ఏళ్ల జైలు శిక్ష పడింది. ATV న్యూస్ సమాప్తం. నమస్కారం.